తర్వాత జరిగినటువంటి నీకు వాళ్ళని కూడా తీసుకొచ్చి మునగడేమో అంటే ఒక రకమైన అంటే తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే 2019లో ఏది బయటకు వచ్చి అదొక తప్పే జరిగింది ఒక రకంగా. అంటే వాస్తవంగా ఉన్న దాంట్లో అందరికంటే పండితుడు రాజకీయ పండితుడు చంద్రబాబు, కానీ ఇక్కడ 2 సార్లు తప్పు చేయలేదండి. ఈసారి చాలా వెల్ అడ్వాన్స్ గా సరే వాళ్ళకు ఇష్టము కొన్ని సందర్భాలలో అసలు బీజేపీ కలుస్తుందా కలవదా అసలు ఏదంటే దీనికి సరే చల్సాన్ సార్ అన్నదానికి సరిగా అది సారే చెప్పాలి. అయితే విషయం ఏంటంటే మొత్తానికి ఇప్పుడు ఏం సార్ 7-8 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండు ఆయన పాలనలో. 3 ఆఫ్టర్ ఆల్ 300 crores కొరకు ఆ బడ్జెట్లో 300 తింటాడా? దాని కొరకు జైల్లో పెట్టి ఇలా పబ్లిక్ను పార్టీ ఇప్పుడు చంద్రబాబును ఏదో పైశాచిక ఆనందం పొందవచ్చు, కానీ అక్కడ పబ్లిక్ రియాక్షన్ ఎక్కువ ఉంది. అరే వీడు వస్తే తర్వాత నీకు చంద్రబాబును అట్లే చేస్తావు, వైఎస్ వివేకానంద హత్య కేసులో నీ తమ్ముని కాపాడేందుకు ఇవన్నీ కూడా కారణాలు ఇప్పుడు కూడా కర్ణుడి కోటి కారణాలు చాలా కారణాలు. ఇప్పుడు అప్పుడు కోడికత్తి డ్రామా కొంత కాపాడినా కూడా ఇప్పుడు తలకాయకు దెబ్బ తాకినా ఇది ఇప్పుడు ఈసారి అయితే కాపాడే పరిస్థితి ఇక్కడ అవపడలేదు. నీకు రకరకాల ఇష్యూస్ అడ్డం వచ్చినాయి సార్. తర్వాత చంద్రబాబు అనుభవము ఇలా ఆంధ్రప్రదేశ్ జనము ఈయనే కావాలి, ఈయనైతేనే మనకు అభివృద్ధి ఉంటుంది, లేకపోతే మన భవిష్యత్తు ఉంటుంది అనే ఒక ఆలోచనకు వచ్చే ఈరోజు ఇలాంటి తీర్పు ఇస్తుంది. ఒకసారి చలసాని గారు ముందు ఏపీ గురించి వద్దాం. జాతీయ స్థాయి ఇంకా అది మారుతాను ఇవాళ మనకి రాత్రి దాకా నడిచే పరిస్థితి కనపడుతుంది. ఒక మాట అన్నారు, 3 రాజధాని డెవలప్ చేయలేదన్నారు. కరెక్ట్ కాదండి, 3 రాజధాని డెవలప్ చేశారు ఆయన. ఓకే, మీరు చూడలేకపోయారు అభివృద్ధి. నిజంగానండి 3 రాజధానులు అభివృద్ధి ఎంత బిల్డింగ్స్, ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నై, 3 రాజధానులు అక్కడ కూర్చుని 3 రాజధానులు అభివృద్ధి చేశారు. అక్కడ ఉన్న రాజధాని గురించి సరే దేవుడు స్క్రిప్ట్ అనుకుంటండి, దానికన్నా తక్కువ వచ్చింది. 23 కంటే తక్కువ, 23 అంటే దేవుడు స్క్రిప్ట్ అనుకున్నాను, కానీ దానికన్నా తక్కువ వచ్చే సందర్భం కనపడుతుంది. సరే ఏదేమైనా ఒకటి మాత్రం ఇది వినూత్నం, ఎక్సెప్ట్ కేకే అనే సంస్థ తప్ప వాళ్ళు ఇంకెక్కడ కూడా ఏదో చిన్న మిగతా వాళ్ళు నేను ఇక్కడ కూర్చున్నాం కూడా, నేను పోలవరం నెగ్గే అవకాశం లేదని చెప్పాను. పోలవరం కానీ ఒక కాన్స్టిట్యున్సీ మిగతా మీద అంటే తప్ప ఇది వాళ్ళ మొత్తం ఏ సంస్థ కూడా ఇవాళ దాదాపు 40 సంస్థలండి, నాకు తెలియదు, కొన్ని గాలి నుంచి వచ్చినాయి, కొన్ని వచ్చినాయి, పుట్టుకొచ్చే వస్తాయి, కొన్ని సార్. నాలాంటి వాళ్ళు కూడా రాష్ట్రంతో 105 కాన్స్టిట్యున్సీ తిరిగిన సందర్భంలో నేను కూడా చూసి మినిమం 105 స్థానాలు నుంచి కూటమి వస్తుంది, ప్లస్ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం మాట్లాడుకున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్లస్ మేనిఫెస్టో లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో ఇది ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదాను. ఐ థాట్ ఇట్ వెయిట్ టచ్ 225-230, బట్ నోబడీ ఎక్స్పెక్టెడ్ 254 అండి. మేబీ 250 నేషనల్ లెవెల్ మీరు చెప్తున్నారు కాదు, సారీ 153 అనేది అని 151 దేవుని స్క్రిప్ట్ దాటిపోయిందంటే ఇది మేబీ కూటమితో. కానీ ఒకటండి, భారతీయ జనతా పార్టీ మాత్రం రౌడీ మామూలు చేస్తున్నారు కాదు, ఎందుకంటే రౌడీ మామూలు అక్కడ ఉపయోగపడేలా కనపడుతుంది కాదండి. అమిత్ షా గారు పొరవాడారు దీంట్లో. యాక్చువల్గా మోడీ గారి విషయం, మోడీ గారికి ఆయన మొదటి వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ కూడా చూసే పరిస్థితి లేదు. గారికి కొంచెం యాక్చువల్గా చక్రం తిప్పేది ఆదాని గారు, తర్వాత అమిత్ షా గారు అనుకోండి. ఆయన ఈయనతో ఎవరితో దేవగౌడ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో డీలింగ్ చేసుకుంది ఆయన. ఈ పొత్తులే వాళ్ళకి కీలకం. ఇవాళ బీజేపీకి 2014 తర్వాత సింపుల్ మెజార్టీ కూడా రాని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సీట్లు 17-18 సీట్లు వచ్చిన వీళ్ళ మీద. ఇప్పుడు 8 సీట్ల దాకా వస్తున్నాయి కదా తెలంగాణ. ఇక్కడ కూడా ఏమైనా చేసుకున్నారంటారా బీజేపీకి? ఏదండి, బీజేపీ తెలంగాణ ఇస్ డిఫరెంట్ అండి. మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది అన్యాయం, ప్రత్యేక హోదా విభజన హామీలో నమ్మద్రోహం నైవంచం చేశారనేది కనబడతా ఉంది. రాయలసీమ ఉత్తరాంధ్ర ₹1 ఇవ్వని పరిస్థితి అండి. సో ఏపీలో కాదు చలసాని గారు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి విషయం చాలా మంది అనుకున్నది ఒక ఏదో ఆయన చెప్పే మాటలు పక్కకు పెడితే పథకాలు అయితే అద్భుతంగా అమలు చేశాడు అన్నది ఒక మాట ఉంది, అలాగే కొంతమేరకు విద్యా ఆరోగ్యం చేశారన్న ఇది ఉంది. ఈ రెండు ఉన్నాయి. బట్ స్టిల్ ఇంత భారీగా ఓడిపోవడానికి కీలకంగా ప్రజలు ఏం ఆలోచించుంటారు? మెయిన్ అండి యాక్చువల్గా ఓడిపోవడానికి మిగతా ముఖ్యమైన కారణం అండి, ప్రజలు తనకు బాధ కలిగితే తను రియాక్ట్ అవుతారు ఫస్ట్. ఎక్కడ మంచి శ్రద్ధగా అనుకోండి, యువర్ సెల్ఫ్ మై సెల్ఫ్ లాగా. ఈ నేపథ్యంలో ఫస్ట్ అండి కరెంట్ షాకులు తగిలియండి, కరెంట్ బిల్లుల షాకులు. అంటే ప్రజలు మనం తిరిగితే ఏం చేయాలి సార్, 4 సార్లు పెంచారు కరెంట్ బిల్లు, వాళ్ళు డైరెక్ట్గా ఎఫెక్ట్. తర్వాత తినే ఆయిల్, వంట ఆయిల్ పెరిగింది, గ్యాస్ బండ్. ఇప్పుడు మోడీ గారు పెంచారు నాಳೆ అనుకుంటారండి, అక్కడ రాష్ట్రం ఎవరైతే ఇస్తున్నారో క్రెడిట్ తీసుకుని డెబిట్ కూడా తీసుకోవాలి. దీంతో పాటు ఉద్యోగాలండి, 40 లక్షల కొత్త మంది ఓటర్స్ వచ్చారు ఏదేళ్ళలో. ఈ జాబ్ క్యాలెండర్ లేని సందర్భం. అలాగే ఉద్యోగస్తులు, ప్లీజ్ నోట్ ద పాయింట్ అండి,
5,22,000 మంది అక్కడ టీచర్లు, వచ్చారంటే ఎంప్లాయీస్ అంతా అసలు 3 లక్షల మంది టీచర్స్ అర్ధరాత్రి రాత్రి 2 రోజులు అక్కడ ప్రత్యక్షం అయ్యారంటే అంగన్వాడీ నేను జేడి లక్ష్మణ్ గారు చీఫ్ సెక్రటరీగా